తెలంగాణ సర్కార్పై సిడబ్ల్యూసీ ప్రశంసలు కురిపించింది. అత్యంత పారదర్శకంగా పగడ్బందీగా తెలంగాణలో కులగణన చేశారని అభిప్రాయపడింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డిని అభినందించారు. ఇదే పద్ధతిని కేంద్రం ఫాలో కావాలని సూచించింది. విస్తృత సంప్రదింపుల తర్వాత తెలంగాణలో కులగణన చేశారని, పౌర సమాజం, సామాజికవేత్తలను భాగస్వామ్యం చేశారన్నారు. డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మదార్ లైవ్ లో అందిస్తారు. మదార్, కులగణన తెలంగాణ మోడల్ ఫాలో కావాలని సిడబ్ల్యూసీ తీర్మానం చేసింది. అప్డేట్స్ ఏంటి? కులగణనకు సంబంధించి జనగణనతో పాటు కులగణన చేస్తామంటూ ఇటీవలే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత దానిపైన చర్చించేందుకు ఈరోజు సిడబ్ల్యూసీ అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షత వహించగా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, సిడబ్ల్యూసీ సభ్యులతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి అలాగే సుఖ్వీందర్ సింగ్ సుక్కు ఈ ఇద్దరు కూడా హాజరయ్యారు. దీంట్లో ప్రధానంగా తెలంగాణ చేసినటువంటి ఎక్సర్సైజ్ ఇటీవల కాలంలో కులగణనకు సంబంధించి సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయడంతో పాటు దాన్ని అసెంబ్లీలో టేబుల్ కూడా చేశారు. దాన్ని బేస్ చేసుకునే బీసీలకు రిజర్వేషన్లకు సంబంధించి 42% రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం కూడా చేసినటువంటి సిచ్యువేషన్ చూసాం మనం. వాటిని ఇప్పుడు సిడబ్ల్యూసీ అభినందించింది. తెలంగాణలో కులగణనకు సంబంధించి ఫాలో అయినటువంటి విధానాన్ని రేపు దేశవ్యాప్తంగా చేపట్టేటువంటి జనగణనలో కులగణనకు సంబంధించినటువంటి అంశానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అనుసరించినటువంటి మోడల్ను ఫాలో కావాలంటూ కూడా సిడబ్ల్యూసీ ఒక తీర్మానాన్ని రూపొందించింది. ఆ తీర్మానంలో ఆ సందర్భంగానే తెలంగాణ చేసినటువంటి ఎక్సర్సైజ్ ని అభినందించింది. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం కులగణన చేసే కంటే ముందు దానికి సంబంధించి విస్తృత స్థాయిలో అభిప్రాయ సేకరణ అనేది అది కూడా పౌర సమాజం నుంచి అభిప్రాయాలు సేకరించారు. క్లోజ్డ్ రూమ్లో ఆఫీసర్లతోటి తీసుకున్నటువంటి నిర్ణయాలు కాదు. ఖచ్చితంగా ఇది పౌర సమాజం నుంచి వచ్చినటువంటి డిమాండ్స్, వారు చేసినటువంటి సూచనలను పరిగణలోకి తీసుకుని కులగణన చేశామంటూ కూడా గతంలో సీఎం అనేక మార్లు చెప్పారు. దానికి సంబంధించినటువంటి అంశాన్ని రోల్ మోడల్గా అంటే అత్యంత పారదర్శకంగా కులగణనకు సంబంధించి ఎలాంటి లోటుపాట్లు లేకుండా అత్యంత ఫుల్ ప్రూఫ్ గా ఈ కులగణనకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని అంతా కూడా తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. ముఖ్యంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని ఎన్యూమరేటర్స్ గా నియమించడంతో పాటు ఒక్కొక్క ఎంప్లాయీకి 50 కుటుంబాలను మాత్రమే కేటాయించి వారికి సంబంధించినటువంటి వివరాలను సేకరించేలాగా, అది కూడా టైం బాండ్ లేకుండా ఒక పీరియడ్ ఆఫ్ టైంలో వారికి సంబంధించి ఆ 50 ఒక్కొక్క వ్యక్తి, ఒక్కొక్క ఉద్యోగి 50 కుటుంబాలకు సంబంధించినటువంటి డేటాను మాత్రమే సేకరించాలి. దానికి సంబంధించి దాన్ని డిజిటలైజ్ చేయడం కావచ్చు, ఇవన్నిటిలో కూడా పూర్తిగా వారికి సంబంధించినటువంటి పాత్ర ఉంటుంది. దాంతోపాటు ఎవరైతే కులగణనలో పాల్గొన్నారో వారికి సంబంధించి ఆ కుటుంబ యజమాని లేకపోతే పాల్గొన్నటువంటి వ్యక్తి యొక్క సంతకాలు తీసుకొని మరి దీనికి సంబంధించినటువంటి కులగణన ప్రాసెస్ అంతా కూడా తెలంగాణ ప్రభుత్వం పూర్తి చేసింది. అట్లాంటి విధానాన్నే రేపు కేంద్ర ప్రభుత్వం తీసుకుపోయేటువంటి కులగణనకు సంబంధించి పూర్తి స్థాయిలో ఈ విధానాన్ని అమలు చేయాలి అనేటువంటి డిమాండ్ అయితే చేశారు. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈరోజు కీలకంగా కులగణనకు సంబంధించినటువంటి అంశంతో పాటు పెహల్గావ్ ఉగ్రదాడికి సంబంధించిన ఈ రెండు అంశాలే, ఈ రెండు ఎజెండాగానే సిడబ్ల్యూసీ సమావేశం జరిగింది. దాంతోపాటు కులగణనకు సంబంధించి భవిష్యత్తులో తీసుకోవాల్సినటువంటి అంశాలకు సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ దీనిపైన దేశవ్యాప్తంగా ఈ ఆందోళనకు సంబంధించి కులగణన చేయాలనేటువంటి డిమాండ్ చేయడంతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ అనేది కూడా చేస్తూ ఉంది. దాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలనే దానికి తెలంగాణ ఒక ఎగ్జాక్ట్ రోల్ మోడల్ గా ఉండబోతుందంటూ కూడా గతంలోనే అనేక మార్లు చెప్తూ వచ్చారు. దానికి సంబంధించి ఈ రోజు జరిగినటువంటి సిడబ్ల్యూసీ సమావేశంలో కూడా తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి ప్రయత్నాన్ని అభినందిస్తూనే దీన్ని ఫాలో కావాలి అనేటువంటి సూచన చేశారు. ఇక మరొక కీలక అంశం 50% రిజర్వేషన్లకు సంబంధించిన కట్ ఆఫ్ ఉంది. దాన్ని ఎత్తివేసేలాగా దానికి సంబంధించినటువంటి ఎవరైతే సామాజిక వర్గాల వారిగా జనాభా దామాషా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలనేటువంటి డిమాండ్ తోటి మరొక ఉద్యమానికి కూడా కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టబోతుంది. ఈ సమావేశంలో మాత్రం ఈ రెండు ఎజెండా అంశాలుగా ప్రధానంగా చర్చ అయితే జరిగింది. సూర్య.